ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు ఆధారభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి ఈ దినమును నీ కృపచేత అనుగ్రహించి నీ వాక్యమును నాయన విని నీ వాక్యము చేత బలపరచబడుటకు మాకు అనుగ్రహిస్తున్నా నీ కృపను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడము తండ్రి. నీ వాక్యము చేత స్థిరపరచమని దేవాని ఆశీర్వాదములతో నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము మరియు 25వ వచనమును చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25వ వచనములు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను. మనము చదివిన వాక్య భాగములో మోషే ఎలాగూ తాను దేవుని పనికి అర్పించుకున్నాడు. తాను ఫరో యొక్క రాజభవనంలో ఉండుట కంటే తన ప్రజలతో పాటు శ్రమలు అనుభవించడానికి సిద్ధపడిన కార్యమును ఇక్కడ రాసి ఉంచడం మనం చూస్తున్నాము. నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించబడట కంటే తన ప్రజలు అనుభవించే వేదన చూసి వారి కోసము నిలబడాలని ఆశించినాడు. ఇది మోషే దేవుని ప్రజల కోసము కలిగి ఉన్న తలంపులను మనకు చూపిస్తుంది. ఈ లక్షణమే ఆయన యొక్క జీవితంలో మనము చూసినట్లయితే తర్వాత ప్రభు ఆయనను ఎన్నుకొని మిద్యాను దేశంలో గొర్రెలను మేపుకుంటున్న ఒక వ్యక్తిని చూసి ఆయనను ఆకర్షించి ఆయనతో మాట్లాడి నా ప్రజలైన వారిని నీవు ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చేదానికి నేను నిన్ను ఎన్నుకొని ఉన్నాను అనేదానికి కారణమైనది. దేవుని యొక్క చిత్తమునకు ఆయన లోబడేదానికి దేవుని కార్యములను చేసేదానికి మొదటిగా తన యొక్క హృదయములో ఒక తలంపు ఉన్నది. ఆయన ఒక మనస్సు కలిగి ఉన్నాడు. నా ప్రజలైన వారు, నేను ఐగుప్తు దేశపు రాజభవనంలో ఉండొచ్చు కానీ నా ప్రజలైన వారు ఇశ్రాయేలీయులు ఇక్కడ బానిసలుగా ఉన్నారు. వారు వేదనలో ఉన్నారు, వారు కష్టములో ఉన్నారు, వారి యొక్క దుస్థితిని నేను చూడలేకపోతున్నానని వారి కోసము వారిని ఎలాగూ విడిపించాలని ఒక తలంపును కలిగిన వాడిగా, లేకుంటే వారిని ఎలా సంరక్షించాలని ఒక తలంపు కలిగిన వాడిగా మోషే బయలుదేరిన దాన్ని బట్టి ప్రభు ఆయన పట్ల కలిగి ఉన్న ఉద్దేశములను సంపూర్ణము చేస్తూ ఆయన యొక్క జీవితమును పరిపూర్ణముగా దేవుని యొక్క చిత్తములకి మలచడం మనం 3వ అధ్యాయం నిర్గమకాండంలో చూడగలము. తన యొక్క హృదయంలో ఉన్న బలహీనతలు చెప్పినప్పటికీ ప్రభు నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నిన్ను నా యొక్క కార్యము కోసం ఎన్నుకొని ఉన్నాను గనుక నీవు నా ప్రజలను విమోచించేదానికి లేకపోతే వారిని రక్షించేదానికి నేను కలిగి ఉన్న ప్రణాళికలో ప్రాముఖ్యమైన భాగం కలిగి ఉన్నావు అన్న రీతిగా ప్రభు ఆయనను ఎన్నుకొని ఆయనను బలపరిచి దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయనను వాడుకొనటం మనం చూడగలం. దానికి కారణము తన హృదయంలో ఒక తలంపు ఉన్నది. దేవుని బిడ్డలు ఎలాగున్నారో వారి కష్టంలోని వారిని ఎలాగూ విడిపించాలని ఆశ కలుగుతుంది. మోషే యొక్క బలము చేత మోషే ప్రజలను విడిపించలేకపోయినాడు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తమునకు లోబడ్డాడో, దేవుని యొక్క సహాయము కోసం ఎదురు చూసినాడు, ఒకప్పుడు కోపముతో ఒక వ్యక్తిని చంపి పాతిపెట్టిన వ్యక్తి ఆ తర్వాత మనము చూసినట్లయితే ఆయన ఎంత పరీక్షించబడినను ఓపికతో సహనముతో దేవుని కోసం నిలబడ్డ వ్యక్తిగా ఉన్నాడు. ఒక పొరపాటు మాత్రమే ఆయన జీవితంలో ఆయన చేసినాడు. కానీ ఆయన జీవితం అంతా మనము చూసినట్లయితే, అందుకే ప్రభు ఆయన గురించి చెప్పినాడు, ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఆయన వంటి శాంతపరుడు మరి ఒకడు లేడు, దీనుడు మరి ఒకడు లేడు, విధేయముగా ఉన్నవాడు మరి ఒకటి లేడని ప్రభు సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలమున
నీ తలంపులు దేవుని యొక్క ఉద్దేశములకు సరిపోనట్లుగా నీవు ఆలోచిస్తున్నావా? నీ తలంపులను చూసే ప్రభు నిన్ను తన యొక్క చిత్తములో, తన యొక్క కార్యంలో కొరకు ఎన్నుకునేదానికి, నిన్ను ఆయన వాడుకునేదానికి, నీ తలంపులు నీవు దేవుని పట్ల కలిగి ఉన్న ఆలోచనలను చూసిన ప్రభు నిన్ను తన యొక్క చిత్తములో బలపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో నీ తలంపులు ఎలాంటివిగా ఉన్నాయి? నేను దేవుని యందు నమ్మకముగా ఉంటాను, దేవుని కార్యమందు ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉంటాను, ఆయనకు లోబడిన వ్యక్తిగా ఉంటాను, ఆయన చిత్తము చేస్తానని దేవుని కొరకు నిన్ను నీవు సమర్పించుకుంటున్నావా? లేక నీ తలంపుల చేత కొట్టబడి, ఈడవబడి, దేవుని చిత్తమును చేయాలనుకున్నప్పటికీ చేయలేక పారిపోయిన స్థితిలో ఉంటున్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో. ప్రభు నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచనలు చూస్తూ ఉన్నాడు. నీవు ఆయనకు లోబడినప్పుడు నీ ద్వారాగా గొప్ప కార్యములను చేయాలని ఉద్దేశించినాడు. అయితే నీవు నీ యొక్క తలంపులకే పరిమితమై, నీ తలంపుల చేత ఈడవబడిన వ్యక్తిగా దేవుని చిత్తాన్ని గ్రహించుకోలేకపోతే, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోలేకపోతే నీవు దేవుని కార్యములను సంపూర్ణముగా చేయలేవు. ఈ ఉదయకాలమున మోషేలాగా ఆయన హృదయంలో ఒక తలంపు ఉన్నది. మొదటగా ఒక పొరపాటు చేసినాడు, కానీ ప్రభు ఆయన యొక్క హృదయ వాంఛను చూసినవాడు, ఆయన యొక్క ఆలోచనలు ఎరిగినవాడు, ఆయనకు సమస్తమును నేర్పించినాడు. 40 సంవత్సరములు ఐగుప్తు దేశంలో నేర్చుకున్నవన్నీ 40 సంవత్సరములు అరణ్యంలో మర్చిపోయినట్లుగా తన జీవితం మారిపోయినది. నాకేమీ తెలియదు అని ఒక స్థితికి మోషే తను తాను తగ్గించుకునటం మనం చూస్తూ ఉన్నాం. అలాంటి స్థితిలో నుండి మరలా ఇశ్రాయేలులందరినీ నడిపించుకుంటూ 40 సంవత్సరాలు యోర్దాను తీరము వరకు తీసుకెళ్ళడానికి ప్రభు ఆయనకు సహాయము చేసినాడు. అలాంటి కృపను ప్రభు నీకు నాకు అనుగ్రహించాలని ఆశిస్తూ ఈ ఉదయకాలమున మాట్లాడచ్చు ఉన్నాడు. నీవు ఆయన యొక్క చిత్తానికి తల వంచి నీ యొక్క తలంపులు ఆయన యొక్క తలంపులతో ఏకముగా ఉన్నట్లుగా నిన్ను నీవు సిద్ధపరచుకుంటావా? ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నా. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగల యేసయ్య, దేవా, ఈ ఉదయ కాలమున మా యొక్క తలంపులే నీ కార్యములు మేము చేయటకు మమ్మల్ని నాయన దేవా నీవు ఎన్నుకునేదానికి, మేము నీ పట్ల కలిగి ఉన్న తలంపులు, నీ యొక్క ఆలోచనలు ఎరిగేవారిగా, మా యొక్క ఉద్దేశములు నీ యొక్క చిత్తమునకు సరిపోనట్లుగా సహాయము చేయమని, నీకు లోబడి నీ వైపు చూసి నడిచే కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.